సో దేవుడు మాటకి మనము విధేయులై ఉండటమే ఆయన చిత్తము. సో ఈ రీతిగా దేవుడు ఈ రోజు వరకు నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఇంతేకాకుండా చాలా పెద్ద ప్రణాళిక ఆయన విజన్స్ ద్వారా. ఒక దైవశాఖ ఇంటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళినప్పుడు పాప తీసుకెళ్ళింది, అమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్ళండి బాగా చెప్తారని. ఆ నైట్ అక్కడ కూర్చున్నాక ఆ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఆయన నాకు ప్రేయర్ చేస్తున్నారు. చేస్తూ చేస్తూ ఆమెను కలిసేసరికి ఆయన నా ముందు లేడు. అదేంటంటే నాకు ప్రేయర్ చేసి ఆయన వెళ్ళిపోయాడు అని అనుకున్నాడు. వాళ్ళ భార్యను తీసుకుని వచ్చాడు. వచ్చి నా ముందు మోకరించి, అమ్మా మీ ద్వారా దేవుడు చేయించబోయే పరిచయం నా కళ్ళతో నేను చూస్తున్నాను. ఆ క్రూసైడ్లో మిమ్మల్ని మీ దగ్గరకు రావటానికి నేను తప్పించుకు రాలేకపోతున్నానమ్మా, మాకు ఇప్పుడే ప్రార్థన చేసండి అని మోకరించారు ఆయన. నేనేంటి మీ దగ్గరికి రావటం ఏంటయ్యా అని నేను ఒంటరి అయిపోయినా. అంతేకాకుండా చాలా చాలా అద్భుతమైన అమెరికాలో ఎక్కడో మా దగ్గర పనిచేసే డాక్టర్ కిషోర్ అని, ఆయన ఫ్యామిలీ విడిపోయింది, ఆయన కలుస్తున్నారని కూడా దేవుడు నాకు దర్శనాల ద్వారా చూపించాడు.